యజ్ఞం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో రక్తం పోసేటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడ మంచి చేసిన? ప్రతిరోజు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిగింది, పంది కొవ్వు కలిపింది, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడే పచ్చిగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. పవనానంద స్వామి అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు 1,00,000 లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందేనని ఛాలెంజ్ విసురుతున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఆ రోజున 1,00,000 లడ్డులు తయారీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు గారి బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డులో కూడా సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తే సరఫరా చేసినాడు. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాన్ని నిస్సిగ్గుగా, సిగ్గనేదే లేకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం అపవిత్రమైపోయిందేనని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగినాడు. ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి వింత వింత మాటలన్నీ మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణమంటే, నీవు రహస్యంగా బూట్లు, బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం. సిట్ రిపోర్ట్ చేసింది కదా, సిబిఐ నివేదిక అందజేసింది కదా, ఇప్పుడు నోరు తెరవాలా? ఇప్పుడు వాస్తవం ఏంటి అన్నది బయటికి రావాలా మీ నోటి గుండా? చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం, జనక్షేమం అన్నదే బూటకం, అధికారం అన్నది ఒక్కటే కీలకం, సంపాదనే ఆయనకు మూలకం, ఆయన ఒక స్వార్థ కీటకం, హైందవ ద్రోహ రూపకం చంద్రబాబు. మా మీద నిందలు వేసి నిన్న కేబినెట్ మీటింగ్ లో ఎలా దాడి చెయ్యాలా అన్నది, ఆయన మీటింగ్ లో మంత్రులు ఇంకా సార్ అనిమల్ ఫ్యాట్ కలిపినారు సార్, అదే సిట్టు నివేదిక ఇచ్చింది సార్ అని కూడా మాట్లాడుతున్నారు. దాన్ని సరిగ్గా గట్టిగా ఎదుర్కోండి, సోషల్ మీడియాలో వైసీపీ తీవ్రంగా దాడి చేస్తున్నది అని. మేము దాడి చేయటం లేదు, మీరు చేసినటువంటి దేవుని మీద దాడి, మా మీద కాదు సుమా, జగన్ గారి మీద కాదు ఈ దాడి, సాక్షాత్తు స్వయంభూ అయినటువంటి శ్రీ మహావిష్ణువు మీదనే దాడి చంద్రబాబు నాయుడు చేశాడు. 140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తన స్వార్థం కోసమని, జగన్ గారిని దెబ్బతీయటానికి జగన్నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని పావుగా వాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. శ్యామలరావు గారు 27వ తారీఖున ఏదైతే మాట్లాడినారో, ఫ్యాట్ వెజిటబుల్ ఆయిల్ దొరికింది, అందువలన 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసినాము అని పంపించారు. అదే ట్యాంకర్లను గురించి చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్, నెయ్యి కాదు అసలు యానిమల్ ఫ్యాట్ తోనే తయారు చేసింది అని అంటారు. ఆ 4 ట్యాంకర్లని శ్యామలరావు గారు చెప్పిన 4 ట్యాంకర్లను మేము వదిలేసినాము, పంపించేశాము, తిరస్కరించినాము అని చెప్పినటువంటి 4 ట్యాంకర్లని అదే శ్యామలరావు గారు యూఓగా ఉండగా, ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆ 4 ట్యాంకర్లు తిరస్కరింపబడ్డటువంటివి మళ్లీ కొండకు వస్తే ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు అని సిబిఐ తన నివేదికలో, చంద్రబాబు స్పష్టంగా వినాలి మీరు, ఊరికే మా మీద దాడి చేస్తే కాదు పవన్ కళ్యాణ్,
మీరు ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పిన మేము పట్టుకున్నాము అని చెప్పిన ఆ 4 ట్యాంకర్లని తిరిగి మళ్లీ టీటీడీ, మీ నాయకత్వంలో ఉన్న టీటీడీ ఆ 4 ట్యాంకర్లని కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వాడిందినని మా ఆరోపణ కాదు. సిబిఐ తన నివేదికలో కోర్టుకు సమర్పించింది సుమా. దీనికి సమాధానం ఇవ్వాలా? మా హయాంలో ఇలాగే వచ్చినటువంటి వాటిల్ని మేము 18 ట్యాంకర్లను రిజెక్ట్ చేయటం, నీ హయాంలో కూడా 14 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. కానీ ఆనాడు ఈ బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది లేని కారణంగా, నీ హయాంలో కూడా లేదది, లేని కారణంగా అధికారులు ఇలాంటి దొంగ డైరీ సంస్థలు టీటీడీని మోసం చేస్తున్నాయి. ఆ మోసాన్ని నువ్వు మా మీద మోపి, జగన్ గారి మీద మోపి భగవంతుణ్ణి అప్రతిష్ఠ చేసేటువంటి కార్యక్రమం చేశావు. ఇప్పటికీ తమ నివేదికలో ఎక్కడా కూడా అనిమల్ ఫ్యాట్ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు రాయటం కూడా జరిగింది నివేదికలో. కానీ మీరేం మాట్లాడారు? ఒకప్పుడు 1971 ఆగస్టు 25వ తారీఖున, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం, 1971 ఆగస్టు 25వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారులకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి విశాల్ బిత్తి అనేటువంటి ఒక శాసనసభ్యుడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇలాంటి ప్రశ్న వేశాడు. ఆనాడు ప్రసార మాధ్యమాలు లేవు కాబట్టి, కానీ అదిగో ఈ ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి వ్యవహారం మా దృష్టికి వచ్చింది. ఏంటిది? దేవుడికి వాడేటువంటి నెయ్యిలో, లడ్డూకు వాడేటువంటి నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిపారట, నిజమేనా అని ఆనాటి దేవాదాయ శాఖ మంత్రిని 1971లో అడిగినాడు. ఇది 2024 సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు గారికి గుర్తుకొచ్చింది. ఒరే ఆనాడు పేలలేదురా, ఈరోజు పేలుద్దాము అనని దాన్ని పేల్చి వెంకటేశ్వర స్వామిని ముంచే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేసినాడు. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి చంద్రబాబు గారు ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసీయంగా వ్యవహరించినటువంటి వ్యక్తి లేనేలేడు. ఈ మహా కుట్రకు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మహా కుట్రకు ఎట్టకేలకు సిబిఐలో ఉన్నటువంటి ఆ విచారణ అంతా కూడా నిర్వీర్యం చేయటంతో, పటాపంచలు చేయటంతో దిక్కుతోచక చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తి ఈ విషయంలో మనం గలీజు పట్టిపోయినాం, గబ్బు పట్టిపోతున్నాం కనుక ఎదురుదాడి ప్రారంభిద్దామోనని తన ప్రసార మాధ్యమాలతో, కేబినెట్ మంత్రులతో, పార్టీ నాయకులతో రాజకీయ దాడి చేయడానికి పురికొల్పుతున్నాడు. చంద్రబాబు చేసినటువంటి నిరాధారమైనటువంటి అసత్యాల పునాదుల మీద చంద్రబాబు, ఆయన ప్రసార మాధ్యమాలు, పవన్ కళ్యాణ్ నిర్మించినటువంటి కోట కోల్చకుండా పోరు హైందవ సంస్కృతిని ప్రేమించే వాళ్ళందరూ కూడా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దీని మీద పండితులతో, ఆగమ పండితులతో, సాక్షాత్తు అర్చకులతో దేవాలయంలో సంప్రోక్షణ చేయించినాడు చంద్రబాబు నాయుడు. మహాపాపానికి ఒడగట్టినాడు చంద్రబాబు నాయుడు. కొండ మీద లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందేనని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో 4 అర్చక కుటుంబాలు, దైవంతో సమానంగా పూజింపబడేటువంటి 4 అర్చక కుటుంబాలతో సంప్రోక్షణ చేయించినాడు. స్వాములు, మీరు కూడా మేల్కోవాలా. చంద్రబాబు చేసేటువంటి
ఈ అడ్డమైనటువంటి నీచపు కార్యక్రమాలకు తల ఒగ్గకండి. ఈ రకమైనటువంటి దారుణాలు చంద్రబాబు ఇంకెన్నైనా కూడా చేయగలడు. దీనికి కొంతమంది మఠాధిపతులు కూడా మాట్లాడడం మనకున్నటువంటి దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ఇన్ని పాపాలు చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని నిజం తెలుసుకోకుండా సాక్షాత్తు సుప్రీంకోర్టే అక్షింతలు వేసినా లెక్క చేయకుండా గత 1.5 సంవత్సరాలుగా జగన్ గారి మీద మా మీద నిరంతరం దాడి చేస్తూనే నెయ్యి కల్తీ జరిగింది అన్న ఒకే ఒక్క కారణంతో మతాన్ని రెచ్చగొట్టి హిందువులను దురాశలకు లోను గావించి మతం ద్వారా దేవుడి ద్వారా వెంకటేశ్వర స్వామిని ఒక రాజకీయ నాయకుడిగా మార్చి మళ్లీ ఓట్లు దండుకోవటానికి చేస్తున్నటువంటి కుట్ర బహిర్గతం అయ్యింది కనుక దీని మీద మొత్తం హిందువులంతా కూడా వాస్తవాలను తెలుసుకొని ఈ ద్రోహులు చేసినటువంటి ఈ పాపాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం. తిరుమల క్షేత్ర ప్రతిష్టనే కాదు, రాష్ట్ర ప్రతిష్టను, హిందూ మత ప్రతిష్టను, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసి దుర్మార్గంగా తన రాజకీయాల కోసమని వాడుకొని ఒక్క జగన్ను దెబ్బతీయటానికి ఇంత నీచాతి నీచమైన దిగజారుడుతనానికి పాల్పడ్డటువంటి చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారుల నాలుక మీద ఎన్ని రకాలైనటువంటి మచ్చలున్నాయో పదవి పొందటం కోసం పాతాళం కన్నా కిందికి దిగజారిపోయి మాట్లాడేటువంటి పాశవిక ప్రవృత్తి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ గారులకే చెల్లింది అన్నటువంటి విషయం దీనితో పూర్తిగా రుజువైందని తెలియజేస్తూ ఈ పాప పరిహారానికి ఈ రోజున పవన్ కళ్యాణ్, ఆ రోజున నువ్వు దుర్గమెట్లు గడిగినావు, ఈ రోజున అమరావతి నుంచి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరకు రోడ్లంతా కూడా కడుక్కుంటూ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పాప పరిహారంగా చంద్రబాబు నాయుడు గుండు కొట్టించుకొని వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరాన్ని సిబిఐ నివేదిక తెలియజేస్తున్నది. పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని కూడా చంద్రబాబు నాయుడు బెదిరిస్తున్నాడు. ఉదాహరణకు స్వరూపానంద స్వామిని ఏం చేసినారో అందరికీ తెలిసినటువంటి విషయమే. స్వరూపానంద స్వామి వారిని ఎంతగా ఇబ్బంది పెట్టినారో మనకందరికీ కూడా తెలిసిందే. ఆ రకమైనటువంటి సంకేతం ఆనాడే ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజున మొత్తం పీఠాధిపతులకు అందరికీ కూడా నాతో పెట్టుకుంటే నేనేమైనా చేస్తాను అంటే వెంకటేశ్వర స్వామిని ఇంత నీచానికి వాడుకుంటున్నటువంటి వాడు మమ్మల్ని ఏం చేస్తాడు అన్నటువంటి భయం వాళ్లలో కలిగించినాడు అన్నదానికి చాలా స్పష్టంగా రుజువైపోయింది కదండి.